ఓం శ్రీ మాత్రే నమ. 653వ నామము యోగిని. ఓం యోగిన్యై నమ. సర్వంలో అన్నిటి యందు ఏకత్వ భావం కలిగినటువంటి తల్లి యోగిని. ఆ తల్లికి భేద దృష్టి లేదు. అమ్మ దృష్టిలో అందరూ సమానులే. అటువంటి దృష్టి ఎవరికి కలిగినా వాళ్ళు యోగులే. యోగిని, యోగద, యోగ్య, యోగానంద, యుగంధర ఇవన్నీ కూడా ఒక గుత్తి. సర్వంలో ఏకత్వ భావాన్ని కలిగినటువంటి ఆ తల్లిని మనం తెలుసుకోవాలి. తల్లికి భేదభావం లేదు, అమ్మకి అందరూ సమానమే. మరి యోగిని అంటే పరిపూర్ణురాలు, జ్ఞానస్వరూపిణి యోగిని. యోగము అంటే కలయిక, కలయికనే యోగము అంటారు. ఇక్కడ జీవుడు ఈశ్వరుడు, జీవేశ్వరుల కలయికే యోగము అని చెప్తారు. ఇప్పుడు భగవద్గీతలో అన్నిటికీ యోగము 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 అని 18 అధ్యాయాలకి యోగము అన్నారు. యోగము అంటే జీవతత్వాన్ని చెప్తూ, ఆత్మతత్వాన్ని చెప్తూ ఆ జీవాత్మల ఐక్యం తెలియజేశాడు. అందుకనే యోగము అన్నాడు. అంటే జీవుడు ఆత్మ ఒకటే అని బోధ చేయటమే ఆ భగవద్గీత అంతా చేసినటువంటి బోధ గనక యోగము అన్నాడు. యోగము అంటే రెండిటి కలయిక. ఇక్కడ జీవుడు ఈశ్వరుడి కలయిక. ఇప్పుడు మనకి ఏదైనా లభిస్తే కూడా అబ్బా ఎంత యోగం ఉందని అనుకోలేదు అంటాం. ఇంక ఏదైనా మనకి లభించదేమో అనుకుంటే మనకు అంత యోగం ఉందా అనుకుంటాం. యోగం అంటే మన దగ్గరికి వస్తుందా, మనం పొందుతామా అని. మరి ఉన్నది ఇంత యోగం ఉన్నది అనుకోలేదు అంటే మనకి లభించింది, మనము దాన్ని పొందాము, దాన్ని యోగము అన్నాం కదా. మనము అనేక పదాలు మాటలు పెద్దల నుంచి వచ్చేవి మాట్లాడుతూ ఉంటాం, కానీ వాటి యొక్క అర్థము మనకి తెలియకపోయినా వాచ్యార్థంగా చాలా మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ యోగం అంటే ఎక్కడైనా కలయికే. మనం ఒక అనుభవాన్ని పొందినా యోగమే, మనం ఒక వస్తువును పొందినా యోగమే, మనం లభించకపోయినా యోగం లేదు అనుకుంటాము. అలా యోగము అంటే కలయిక. ఇక్కడ మరి కన్ను, వస్తువు ఈ రెండిటిని, ఇక్కడ దృశ్యం ఉంది, ఇక్కడ కన్ను ఉంది. ఈ రెండిటి కలయికే అక్కడ యోగము, దృష్టి. ఆ దృష్టి అనేది లేకపోతే ఆ వస్తువు ఈ కంటికి గోచరం కాదు. ఇక్కడ కన్ను ఉంది, అక్కడ వస్తువు ఉంది, కానీ ఇక్కడి నుంచి అక్కడికి అనుసంధానంతో కూడుకున్నటువంటి దృష్టి లేకపోతే అక్కడ ఆ యోగము లేనట్టు, అది చూసే యోగము లేనట్లు. అదే యోగిని. ఆ సంబంధమే, రెండిటికి ఉన్నటువంటి సంబంధమే యోగము. ఆకలి ఉంది, అన్నం కావాలి. మరి ఆకలికి అన్నం యోగ్యం. అనుభవించాల్సిన దాన్ని అనుభవించే వాడికి అందించేదే యోగం. అమ్మ యోగిని అంటే ఎవరికి ఏది అందించాలో వాటిని అమ్మ అందిస్తుంది. అందుకనే అమ్మని యోగిని అన్నారు. ఇప్పుడు అక్కడ అన్నం ఉంది, మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము. ఆ తినేటువంటి ఆ కలయికే, అంటే అక్కడ వస్తువు ఉంది, అనుభవించాలి కదా. అనుభవించాలంటే చెయ్యి వెళ్ళాలి, అక్కడ తీసుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, నోరు కదలిక రావాలి, నమలాలి, మింగాలి. తర్వాత లోపల ఉన్నటువంటి వైశ్వానరుడు అరిగేటట్లు చెయ్యాలి. అప్పుడు ఆ శరీరానికి ఆ సత్వ శక్తి వస్తుంది. మరి ఇవన్నీ రావాలి అంటే అక్కడ యోగం అనేది ఉంటేనే, కలయిక, ఒకదానికొకటి కలయిక ఉంటేనే ఏదైనా సంప్రాప్తిస్తుంది, అనుభవానికి వస్తుంది. లేకపోతే ఇక్కడ అనుభవించేవాడు ఉండి అక్కడ అనుభవింపబడే వస్తువు ఉన్నా కూడా యోగము లేకపోతే లభించదు. అందుకే ఒక్కొక్కసారి మన ఎదురుగుండానే ఉంటుంది, దాన్ని మనం
అనుభవించలేము, ఎవరో వచ్చి దాన్ని అనుభవించేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో మనకు ఆ యోగం లేదు, ఇన్నాళ్ళు మన దగ్గరే ఉంది, మనం అనుభవించలేదు, వాళ్ళు వచ్చి దాన్ని ఉపయోగించుకున్నారు, అది ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియలేదు, మనం ఉపయోగించుకోలేదు, మన దగ్గరే ఉన్నా మనకు ఆ యోగం లేదు, వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వచ్చి అది తీసుకున్నారు, మనకు ఉపయోగపడతలేదు కదా అని మనం ఇచ్చాము, అప్పుడు వాళ్ళు దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. అంటే వాళ్ళకి ఆ యోగం ఉంది, అందుకని వాళ్ళు చక్కగా దాన్ని ఉపయోగించుకున్నారనమాట. అంటే రెండిటిని ఆ అనుభవింపజేసేటువంటి శక్తే యోగిని. అంటే ఆ రెండిటి కలయిక చేసేదే అమ్మ. అటువంటి యోగిని యోగ్య, యోగద, యోగానంద, యుగంధర, ఇవన్నీ కూడా ఈ యోగానికి సంబంధించిన నామాలు. అట్లా అనుభవించవలసినవన్నీ కూడా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది అందించాలో అది అమ్మ అనుభవింపజేస్తుంది. అదే యోగిని. అంటే అమ్మ ఇస్తుంది గనక, అనుభవింపజేస్తుంది గనక యోగిని అన్నారు. అలాగే అన్నం ఇచ్చింది, ఆ తినే శక్తిని ఉండాలి. ఇప్పుడు మనకి శక్తి ఉడికిపోయినప్పుడు నోట్లో పెట్టింది కూడా మింగగలిగేటువంటి శక్తి ఉండదు, ఆ మింగుడు కూడా పడదు. అంటే అప్పుడు తెలుస్తుంది మింగే శక్తి లేదు అని. గబగబా మింగేసి తినేసినప్పుడు దీనికి ఒక శక్తి కావాలా అనిపిస్తుంది. అంటే శక్తి దీనికి కావాలి, ఆ శక్తి ఉండబట్టే మనం తింటున్నాము, ఆ శక్తి ఉండబట్టే మనకి ఒంటికి పడుతుంది, అది ఉండబట్టే మనకి బలం వస్తుంది అనేటువంటి దృష్టి, జ్ఞానము అవన్నీ ఏం ఉండవు. అసలు అది శక్తి అనేది కూడా మనం గ్రహించలేము. అది శక్తి క్షీణించినప్పుడు మాత్రమే మనకి అమ్మో నాకు ఆ మింగే శక్తి కూడా లేకపోయిందే, వాళ్ళు చక్కగా రసంగా అలాగా గుజ్జులాగా కలిపి నోట్లో పెట్టినా కూడా మింగే శక్తి లేని స్థితి వచ్చింది, ఎటువంటి వాళ్ళం ఎట్లా అయిపోయాము, అయ్యో ఆ శక్తి కూడా లేకుండా అయిపోయింది అనేటువంటి భావన అప్పుడు వస్తుంది. ఆ శక్తే అమ్మ. ఆ కలయిక అంటే ఆ పదార్థాన్ని అనుభవింపజేసేటువంటి ఆ శక్తే యోగిని మాత. అట్లా ప్రపంచమంతా వస్తువు, ఆ దృష్టి, నేత్రము, ఈ మూడింటిని కలిపితేనే ఆనందం. అక్కడ ఉన్నదాన్ని మనం చూడగలిగితేనే కదా మన కంటికి ఆనందంగా ఉండేది. రమ్యమైన దృశ్యం ఉన్నా, ఎంత చక్కని దృశ్యం ఉన్నా, ఎంత మంచి పువ్వులు, అలా ఏదైనా మనస్సుకి ఆహ్లాదం కలిగించేటువంటి ఏ దృశ్యం ఉన్నా, మనకి కళ్ళున్నా అటు వంక చూసి ఆనందాన్ని పొందితేనే కదా అనుభవానికి వచ్చేది. అలా ఆ మూడిటిని కలిపేదే చైతన్యము, అదే యోగిని. అలా ఆ యోగిని అయినటువంటి తల్లి మనకి జ్ఞానాన్ని, దృష్టిని, దృశ్యం, ద్రష్ట అన్నీ కలిపేటువంటి అమ్మే యోగిని మాత. అటువంటి యోగిని మాత ఎక్కడుంది? అంతటా ఉంది, ఎక్కడో ఉంది. ఆ తల్లి రావాలి, మనకు ఆ యోగాన్ని ఇవ్వాలి, మనం పొందాలి అని అనుకోవటం కూడా ఒక అజ్ఞానమే. ఎందుకంటే అమ్మ మనలోనే ఉంది. కంటికి ఆ దృశ్యానికి మధ్యలో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని కన్ను అందుకునేటువంటి ఆ కలయిక, ఆ శక్తి ఇచ్చేది యోగిని. వస్తువు ఉంటే తినగలిగేటువంటి శక్తిని ఇచ్చేది, మింగగలిగేటువంటి శక్తి, ఆ యోగాన్ని ఇచ్చేది యోగిని. అలా ప్రతిదీ కూడా మరి ఎవరైనా శ్రవణం చెయ్యాలంటే అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, మనకి చెవు ఉంది. ఆ చెప్పేవాళ్ళు చెప్పేది మన చెవులోకి వెళ్ళి మనం శ్రవణం చేసి దాన్ని విని ఆనందించగలిగేటువంటి శక్తి రావాలి అంటే ఆ యోగం ఉండాలి. ఆ చెప్పేవాళ్ళ వాక్కు నుండి ఈ శ్రవణానికి తీసుకునేటువంటి శక్తి ఉండాలి. అప్పుడే ఆ యోగిని అయినటువంటి తల్లి అనుగ్రహం కలిగినట్లు. ఆ యోగం ఉంది. అబ్బా ఎంత మంచి మాటలు వినే యోగం మనకు ఉంది అనుకుంటాం. మంచి మాటలు, మంచి ఉపన్యాసానికి వెళ్ళి మనం విన్నప్పుడు అబ్బా ఎంత యోగం ఉందని ఎప్పుడూ అనుకోలేదు, ఎంత మంచి మాటలు చెప్పారో, ఆ చెవులకి
ఎంత ఆనందంగా వీణులు విందుగా ఉంది. అంత యోగం పట్టింది ఇవాళ. ఆ చెవుల్లో తుప్పంతా వదిలిపోయింది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంటాం. అలా ఆ యోగాన్ని కలిగించేటువంటి శక్తే యోగిని. అటువంటి యోగిని మాతకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓ